పోయినాడు ఆ మేడం కూడా రాలేదు డాక్టర్ మేడం లావ్ అయిపోతున్నావే థ్యాంక్ యూ నా తగ్గుతాను తగ్గుతాను షూర్ నువ్వు ఉప్పుగా తోలేసి సాగు ఇప్పుడు పిండి మంది అడుగుతావు పిండినప్పుడు సాగు మంది అడుగుతావు నేను చెప్పలే కదా సమాధానం ఇప్పుడు మాట్లాడతారు ఇప్పుడు చెప్పండి నువ్వు కూడా ఆవులు అనవసరంగా కొనినాయి నువ్వు కూడా ఆవులు కూడా అనవసరంగా కొనినాయి చాలా ఉంటాయి వాళ్ళే వస్తారు వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు అన్న ఇది లైఫ్ ఫ్రేమ్ అన్న వస్తారులే టీపీటీ గోశాల సిపిఐ నారాయణ ఓకే బాబు పక్కరండి ఎద్దులు ఉన్నాయి టిఫిన్ సపరేట్ చేశారు హలో మేడం డాక్టర్ అడుగు అన్న కిట్ నెంబర్ 2 తిరుపతి అన్న టీపీటీ పర్మనెంట్ చేయమనేసి ఆ విధంగా రెగ్యులర్ చేయమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఆ కోర్టు ఆర్డర్ను కూడా మేము ఈ విధంగా తీసుకునేసినాం అనేసి వాళ్ళకి అప్పుడు ఈఓ గారికి బోర్డు సభ్యులకి చెప్పి వీళ్ళు ఆ మనుషులు ఈ మనుషులు అటని చెప్పేసి దాన్ని కూడా రీపిటిషన్ వేసేదానికి అంగీకరించుకొని పిటిషన్ వేసేసినారు. అదే ఫారెస్ట్ వాళ్ళకి ఏమీ లేదు ఏమి వాళ్ళు సంతకం పెట్టి జీతం తీసుకున్నది కూడా లేదు, మా మాదిరి తీసుకున్నది కూడా లేదు. అటువంటి వాళ్ళకి 153 మందికి ఏకడంతో గవర్నమెంట్ జీవో తెచ్చి రెగ్యులర్ చేసినారు. మరి మేమేమైపోయినాం? దానికి వాళ్ళు ఏమి ఇచ్చినారా? ఏమి ఇచ్చినా మనకు తెలియదు అవన్నీ. మేమేమైపోయినాం? వాళ్ళకి ఏమీ లేదు. దోమని పోతా ఉన్నానా ఒకరికి చేసినారు. కనుక్కోండి మీరు కావాల్సింది. కెమెరా తీసుకోవడానికి మీరు కావాల్సి కనుక్కోండి పోయి ఒకసారి వెరిఫికేషన్ చేయండి సార్, దయచేసి చెప్తున్నాను చేయండి. నేను చెప్పేది అబద్ధం అయితే అప్పుడు కనుక్కోండి. ఫారెస్ట్ 153 మందికి ఒకేసారిగా చేసి వాళ్ళకి ఇస్తే ఇస్తారు కానీ మాకు కూడా ఇవ్వని అడిగినాము. అడిగితే మీకు రూల్స్ లేదు, జీవో లేదు. ఏం చేస్తాం? ఎవరితో పోరాడు ఇది మంచి డబ్బులు సార్. ఇప్పుడు డాక్టర్లో 6,000 7,000 మొన్నటి వరకు ఉండింది ఏజెన్సీ లాగేదో. రైతులకు అమ్ముతారా? రైతులు కొనుక్కుంటారు. ఇది డిమాండ్ సార్. దొరకటం అసలు ఓకే చలపతి నీ పేరేమి? రామదాస్.
రాండి సార్ వీడియో ఆడియో వస్తా అంటే ఆడియో కావాలి. ఎన్ని ఆవులు ఉంటాయి శివంగా? 4,000 ఆవులు. 4,000 ఆవులు. 4,000 ఆవులు. ఈ దూడలు వీటికి పుట్టినాయా కొత్తగా వచ్చాయి? వీటి పుట్టినాడు సార్. పాలు వదిలి పెడతారా? పాలకి వాళ్ళు వదిలి పెడతారా? రోజు పెడతాం. మధ్యాహ్నం 2:30 పాలు పెడతారా? పెడతారు. ఎన్ని లీటర్లు వస్తాయి? 4 లీటర్లు. ఒక ఆవు. ఒక ఆవు 4 లీటర్లు. రావడం అన్నా వచ్చేస్తారులే. అక్కడికి వెళ్ళిపోదాం సార్. అదే చూస్తాను ఎప్పటిదాకా హీరో రాలేదు ఏడన్నా కార్ దిగినప్పుడే ఉన్నాను పక్కన మీరు గమనించారు. బయట ఉన్నామని అడిగినా పనులు బిజీగా ఉన్నాడు, ఫోన్లు మాట్లాడుతున్నాడు. సిపిఐ నుంచి నేను, నాతో పాటు జిల్లా సిపిఐ సెక్రటరీ మురళి, తిరుపతి పట్టణ సెక్రటరీ విశ్వనాథ్, ఏఐటీసీ నుంచి అనేక మంది నాయకులు వచ్చారు ఇక్కడికి. తర్వాత సార్ అందరి పేర్లు చెప్పండి. ఇది దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ గోశాలకు సంబంధించినటువంటి వివాదం జరుగుతూ ఉంది. దీనికి ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే తిరుపతి తిరుమల దేవస్థానం అనేది అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం పొందినటువంటి సంస్థ. విదేశాల నుంచి స్వదేశీ నుంచి వస్తారు. మామూలుగా అయితే రోజుకు 75,000 నుంచి 1,00,000 మంది దాకా వస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు. దీనిలో 2 రకాలు వస్తున్నారు. ఒకటి భక్తి మీద వచ్చేటువంటి భక్తులు, రెండవది ఇది ఒక టూరిస్టుగా గుర్తించి అంతా వచ్చి ప్రాంతం చూసిపోదామని చెప్పేసి పద్ధతి. అందులో ఒక టూరిజం, తర్వాత భక్తుల యొక్క రాక, ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. నేను కొత్తగా మనం చూసా, ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. అంతకుముందు లేదు. అది మార్నింగ్ 5:30 బయలుదేరితే 8:30కి వచ్చేస్తారు డైరెక్ట్ ఫ్లైట్. నేను దగ్గరగా చూస్తే ఆ లోపల విమానాశ్రయం లోపల పెద్ద క్యూ ఉంది. ఏంటని చూస్తే అక్కడ ఫ్లైట్ టికెట్ బోర్డింగ్ పాస్ చూపించే వాళ్ళకి దర్శనం టికెట్లు ఇస్తున్నారు. అది 10,000 రూపాయలు తీసుకోండి. అంటే అది ఇంతకుముందు గురుమూర్తి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, అంతకుముందు ఎంపీగా ఉన్నాడు. ఆయన ఒకసారి నాకు చెప్పాడు, ఇట్లా ఫ్లైట్ టికెట్ తీసుకొని బోర్డింగ్ పాస్ చూపించే వాళ్ళకి దర్శనం కోసం ప్రయత్నిస్తాం సార్ మేము అన్నాడు. అప్పుడు సార్ చాలా రోజు చూస్తే వస్తూ ఉంది. అందువల్ల నేను అందరికీ ఉపయోగపడే పని చేస్తున్నాను. తర్వాత సంవత్సరానికి దాదాపు 1000 నుంచి 2,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తూ ఉంది. దీనివల్ల విద్యా వ్యవస్థకి, విద్యా సంస్థకి డబ్బులు ఇస్తున్నారు, హాస్పిటల్స్కి ఇస్తూ ఉన్నారు, బోర్డు హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలలో కూడా ఈ సత్రాలు అవి కట్టి ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతిగాంచేటువంటి ఒక దేవస్థానం. అది తిరుపతిలో ఉండడం మనకు అదృష్టం. మేమేం భక్తులు కాదు, కానీ భక్తులు కాకపోయినా ప్రజలు అశేష ప్రజానీకం గౌరవిస్తున్నటువంటి ఈ సంస్థని అగౌరవపరచడం మాకు కూడా ఇష్టం లేదు. అందులో ఆవులు అంటే అందరికీ పవిత్రమైనటువంటి ఆవులు పూజలు చేస్తారు. సరే కొంతమంది దాన్ని పంచడం కూడా తాగుతారు ఆరోగ్యం కోసం. అయితే పూజలు చేసేమాట వాస్తవం. గృహప్రవేశించినప్పుడు ఆవుల్ని తీసుకెళ్ళి చేస్తుంటారు. పౌరుతులకు ఆవుల్ని దానం చేస్తుంటారు. ఆవులు చాలా పవిత్రమైనది నేను ఒప్పుకుంటున్నాను. అట్లాంటి పశువులు ఇక్కడ కళేబరగా మారిపోతున్నాయి, చచ్చిపోతున్నాయని చెప్పేసి ఒక ప్రచారం ఒకటే జరిగింది. ఎవరికైనా బాధేస్తుంది. ఆవులు మన ఇంట్లో పెంచుకున్నప్పుడు కూడా చచ్చిపోతే చాలా బాధపడతాం. అట్లాంటిది తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో గోవులను కూడా కాపాడలేకపోతున్నారా, వాటిని సంరక్షించలేకపోతున్నారా, దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా, వైద్య సేవలు చేయలేకపోతున్నారా అనేటువంటి ప్రశ్నలు మా మీద చాలా వచ్చాయి.
అందుకనే నేను ఇది ప్రత్యేకంగా ఇది చూడాలని చెప్పేసి వచ్చాను. వాస్తవాలు తెలుసుకోవాలి, ప్రపంచం వాళ్ళకి తెలియజేయాలి. చెడు ఉంటే చెడు గురించి చెప్పడం, దాన్ని పరిష్కారం చేసుకోవడం, మంచి ఉంటే దాన్ని ఇంకా ప్రోత్సహించడం. అలాగే ఎప్పుడు కానీ విమర్శ ఎట్టున్నారంటే జరిగిన తప్పును సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో ముందుకు పోయే పద్ధతి ఉండాలి తప్ప నేను ఇంతతో నాశనం చేసేయాలి, కూని చేసేయాలి, ఖతం చేయాలనేటువంటి దురుద్దేశం ఉండాలి, మంచిది కాదు. నిజమే, ఆవులు చనిపోయిన మాట వాస్తవమే, మేము వచ్చి చూసాం. సమస్త జీవరాశులు పుట్టుట గిట్టుట రెండు సమానం. సమస్త జీవరాశులు శాశ్వతంగా ఉండే అవకాశం ఎక్కడ అది ప్రపంచవంతమైనదిగా. ఒక వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చనిపోతాయి. ఆరోగ్యం బాగాలేకుండా చనిపోవచ్చు, వయసు అయితే చనిపోవచ్చు. నేను ఒక ఆవులే కాదు, సమస్త జీవరాశులు మనుషులతో సహా మనం కూడా స్థిరస్థాయిగా ఉండే అవకాశం లేదు. అలాంటప్పుడు గోవులు కూడా ఆ సహజ మరణం ఉంటాయి, దానికి వయసు వచ్చేటప్పుడు కూడా పోతాయి. ఇప్పుడు మాట్లాడాం, దాన్ని మాట్లాడేవాళ్ళు చాలామంది పనిచేసే వాళ్ళు చెప్పింది ఒకటే, దానాకు ఏమాత్రం లోటు లేదు, ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం. వైద్యులు చిన్న ప్రాబ్లం వస్తే కూడా వెంటనే డాక్టర్స్ పిలిపిస్తున్నాం. డాక్టర్ని పిలిపిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆవులు ఎవరు దానం చేసేవాళ్ళటువంటి కానీ బయట కొనుగోలు చేసే కానీ వస్తే వాటిని దీంట్లో కలపం. అది మనం క్వారంటైన్ లాగా, మనం క్వారంటైన్ అంటాం, వాళ్ళని కూడా క్వారంటైన్ లాగా పెట్టి 2-3 రోజులు దానిలో పెట్టుకొని దానికంతా టెస్టులు చేసి కావాల్సిన ఇంజెక్షన్స్ వేసి ఆ తర్వాత తీసుకొచ్చే మందులు కలుగుతున్నారు తప్ప కొత్తగా తీసుకొచ్చే మందులు కలపడం లేదు. ఇవి క్లారిఫై చేశారు. అట్లాంటప్పుడు చనిపోవడం, నేను అబద్ధం చెప్పడం లేదు, చనిపోయింది వాస్తవమే. కానీ అది కాలం చెల్లి వయసు మళ్ళీ అది చనిపోవడమా, లేకపోతే నేను తీటి యాజమాన్యమే దానికి ఫుడ్ పెట్టకుండా, ఆరోగ్యం చూడకుండా, దానికి ఏం మందులు పెట్టకుండా చంపేయడమా? అంటే ఎక్కడ పరిశీలించినా ఆహార కొరత లేదు, ఇంకా మిగులుతున్నాయి తప్ప. వైద్యం డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు, వెంటనే వాళ్ళు రిపోర్ట్ పంపించి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు. కొత్త వాటిని తీసుకొచ్చి దీన్ని కలపడం లేదు, క్వారంటైన్ పెట్టి ఎక్కువ చేస్తున్నారు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సహజంగా చనిపోయిన దాన్ని ఇది అసహజంగా దాన్ని చిత్రీకరించి చెప్పడం అంటే చెప్పినా ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోతాయి వార్తలు. ఎందుకంటే మనం నా ప్రత్యేకత వల్లనో విమర్శించడం ప్రత్యేకత వల్ల కాదు, దేవస్థానానికే ప్రత్యేకత, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన సంస్థ ఏం జరిగినా పోతుంది. దీన్ని ఇంకా పిలిగ్రిమ్లు పెరిగేట్టు చూసుకోవాలా, యాత్రికులు వచ్చేట్టు చూసుకోవాలా, టూరిస్టులు వచ్చేట్టు చూసుకోవాలా, వాళ్ళకైనా సౌకర్యం లేకపోతే బాగా చూసుకోవాలి తప్ప మనం ఈ విధంగా విసర్జన చల్లడం ద్వారా చాలామంది రాకుండా ఎగ్గొడతారు, భయపడతారు. పశువులను చూసుకున్న వాళ్ళు మనల్ని చూసుకుంటారని చెప్పేసి అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ఒక మంచి అభిప్రాయంతో రావాలి తప్ప చెడు అభిప్రాయంతో వస్తే ఈ వ్యవస్థకి నష్టం వస్తుంది, దేవస్థానం వ్యవస్థకి నష్టం వస్తుంది, తద్వారా డెవలప్మెంట్కి నష్టం వస్తుంది. ఇది చెడు అయింది. సాధారణ రాజకీయాలు ఉంటాయి, ప్రతి వాడికి ఒక రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు బయట చేసుకోండి, ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ బయట స్టేట్మెంట్ ఇచ్చుకోండి, కొట్లాడుకోండి, చొక్కాలు తెలుసుకోండి. నేను చొక్కాలు తెలుసుకొని చెప్పలేదు కానీ జరుగుతున్నాయి. అంతేగాని ఇట్లాంటి స్థలం వచ్చి రాజకీయాలు చేయడం ద్వారా ఏం సాధించుకుంటారు? దీనిలో అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, దీన్ని పరిపాలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాన్ని పరిపాలించడం చాలామంది బయటపడుతున్నారు. మరి వాళ్ళంతా ఉన్నారు కదా, అదే ఎవరు శాశ్వతంగా ఉద్యోగాలు దీనిలో ఉండరు, మారుతూ ఉంటారు. కాబట్టి మన వ్యవస్థని మనమే ధ్వంసం చేసేటువంటి ఒక కిరాతక క్రూరమైన చర్యకు పోవడానికి వీల్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లోటుపాట్లో సర్దిద్దుకోమని ఇంకా చెప్తాం. అది ఇంకెవరైనా చెప్పాల్సిన అవసరం తప్ప పబ్లిక్ చేయడం వల్ల ఇది ప్రచారం ఖండిత మీకు రావచ్చు, కానీ ఈ వ్యవస్థకు మొత్తం నష్టం వస్తుందని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి. రెండు, వాస్తవ పరిస్థితి వర్కర్స్ టైం స్కేల్ ఇస్తున్నారు. వాళ్ళకి టైం స్కేల్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసేంత 18,000 ఇస్తారు, 20,000 ఇస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పెట్టారు, వాళ్ళకి 18,000 ఇస్తారు. అంటే ఇప్పుడు దేవస్థానం లాంటి చోట కూడా మినిమం వేజ్ చేయకుండా పోతే ఏమి న్యాయం జరుగుతుంది? వాళ్ళకి టైం స్కేల్తో పాటు మినిమం వేజ్ ఇవ్వాలి. వాళ్ళకి ఏమి పిఎఫ్ ఏమి లేవు, రిటైర్మెంట్ అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోవాల్సిన వాళ్ళకి ఒక పైసా కూడా ఇయ్యరు. ఇది ఈ విషయంలో టీటీడీ వాటి తగిన చర్యలు, దీనిలో పనిచేసే వాళ్ళని ఆవుల్ని ఎట్లా కాపాడుతున్నారు ఆ విధంగా మనుషులను కాపాడండి పనిచేసేవాళ్ళు. దానికోసం డెడికేట్ అయ్యి పనిచేస్తున్న పేదవాళ్ళు వాళ్ళని ఒక విధంగా చూస్తే ఎట్లా ఉంటుంది? అందువల్ల నా ఉద్దేశం ఏంటంటే టీటీ యాజమాన్యానికి మీకు డబ్బులు కొరత లేదు, ఇంకా డబ్బులు ఇంకా బాగా వస్తున్నాయి. కాబట్టి డబ్బులు కొరత లేనప్పుడు దీనిలో పనిచేసే వాళ్ళకి ఎందుకు మీరు పిశాతరంగా చూపిస్తున్నారు? ఎలాంటి ప్రతి రాష్ట్రంలో గుళ్ళు కట్టాలన్నారు, మంచిదే. అంతర్జాతీయ గుళ్ళు కడుతున్నారు, మంచిదే. సత్తాలు కడుతున్నారు, సంతోషమే.
మరి స్కూల్స్కి విద్యాలయాలకి డబ్బులు ఇస్తున్నారు మంచిదే. ఇప్పుడు దీనిలో పనిచేసే వాళ్ళని ఏడిపించి మొత్తం చేస్తే ఇంట్లో ఈగలు మొత్తం బయట పనులకు మొత్తం ఉంటుంది. అందువల్ల నా విద్యుత్ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ టైమ్స్కి వెళ్ళేవాళ్ళు కానీ వాళ్ళని టెక్నికల్గా చూడకుండా వాళ్ళకి మినిమం వేస్తో పాటు టీఏ పిఎఫ్ అవి కూడా కట్ చేసే పద్ధతుల్లో పరిష్కారం చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సార్ ఈ పురుగులు పెట్టిన దానాన్ని అవన్నీ వీడియో చూపించారు ఈవో గారు, దాని విధంగా చూడండి సార్. అది ఇందాక నేను మాట్లాడినప్పుడు హర్నాథ్ రెడ్డి అని కదా, హర్నాథ్ రెడ్డి డైరెక్ట్గా ఉన్నప్పుడు ఈ వర్కర్స్ పోయి పురుగులు ఉన్నాయి ఇది దీన్ని మార్చమని చెప్పేసి చెప్పారట. చెప్తే ఆయన ఇంకొకరు ఎవరో టమాటో పుచ్చిపోతే కట్ చేసుకొని పుచ్చిని పక్కన పడేస్తాం, ఇది మనం తింటాం కదా అంతే ఇది కూడా అని ఒక నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అంటే పురుగులు పట్టినటువంటి దానాన్ని తీసుకొచ్చి పశువులకు వేయడం అంటే ఎంత ఘోరమేది. దాన్ని పవిత్రంగా గోవుల్ని పవిత్రంగా చూసుకునేటువంటి వ్యవస్థలో అట్లాంటి అన్యాయం చేయడం మంచిది కాదు. అందువల్ల ఆహారంలో కలిసి ఉండకూడదు. తర్వాత వర్కర్స్ చెప్పిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేయడం ఏంటంటే చాలా ఘోరం. అట్లాంటి అధికారులని వాళ్ళకి తీవ్రమైన పనిష్మెంట్ ఇవ్వాలి. ఊరికే సస్పెండ్ చేయడం కాదు, ట్రాన్స్ఫర్ చేయడం కాదు, వాళ్ళు తీవ్రమైన పనిష్మెంట్ ఇవ్వాలని కోరుతాను. గోశాలలో మీరు పర్యటించారు, డెత్ రిజిస్టర్ అని చెక్ చేశారా సార్? ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని చనిపోయినాయి మీకు అని చూపించారు? అంటే ఇప్పుడు ఆవులు సంఖ్య చూడడానికి వాళ్ళు లేదు, ఒకటి చనిపోవడం మాత్రం జరుగుతున్నాయి.